హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వెల్లుల్లిపాయతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 4 ఎగ్స్ని ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ఈ ఎగ్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసి ఉడికించుకోండి. అప్పుడు మనకు తినేటప్పుడు ఎగ్స్ అనేవి చప్పుగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా ఉడికించుకున్న ఎగ్స్ మొత్తాన్ని ఈ విధంగా పైన పీల్ అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం కూడా పైన పొట్టంతా తీసేసి ఎగ్స్ని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఘాట్లు పెట్టుకుందాము. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని ఎగ్స్నైనా కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా కూడా ఇష్టంగా కడుపు నిండా అన్నం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఎగ్స్ అన్నిటికీ మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా ఒక 20 వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా చూసుకొని కల్లుప్పుని మాత్రమే యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది. కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇదంతా కూడా మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, అంతే మిక్సీకి పట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా మిక్సీకి పట్టేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపుని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పసుపుని కూడా యాడ్ చేసి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకునే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో కాసేపు బాగా వేయించుకుందాం. ఒక 1 మినిట్ ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్స్ మనకి మంచి కలర్ వస్తాయి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కాసేపు చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 కరివేపాకు రెమ్మలు ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కరివేపాకు రెమ్మలు తుంచుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు, స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనకి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసుకుందాం. వేరే ఏమీ కూడా మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వెల్లుల్లిపాయల మసాలా ఒక్కటి యాడ్ చేస్తే చాలు. మనం ఫుడ్ కూడా చాలా ఇష్టంగా తినేస్తాము, అంత రుచిగా ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయ కారం ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేసి ఈ ఆయిల్లో అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా అంతా మాడనివ్వకండి. మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్కి అంతా కూడా బాగా పట్టించి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఈ కారం అంతా ఇలా దగ్గర పడుతూ చక్కగా రెడీ అయిపోయింది మనకి. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ వెల్లుల్లిపాయ ఎగ్ కారం అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ గుడ్డు కారం. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.